ప్రభాకర్ రావుని విచారిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు జూన్ 20 వరకు డెడ్ లైన్ పెట్టి ప్రొక్లైన్డ్ అఫెండర్ నోటీసులు జారీ చేశారు. మరి ప్రభాకర్ రావు ప్రొక్లైన్డ్ అఫెండర్ అవుతారా? అసలు ప్రొక్లైన్డ్ అఫెండర్ అంటే ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇంటికి ప్రొక్లైమ్ నోటీసులు అంటించారు పోలీసులు. జూన్ 20 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని, లేకపోతే కోర్టు అఫెండర్ గా ప్రకటిస్తుందని నోటీసుల్లో స్పష్టం చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ప్రొక్లైన్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే ఆమోదించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 20లోగా రాకపోతే అప్పుడు న్యాయస్థానం అతన్ని ప్రకటిత నేరస్తుడిగా ఖరారు చేస్తుంది. చేసిన నేరంపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకు తిరిగే వ్యక్తిని అఫెండర్ అంటారు. ఆ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రొక్లైన్ అఫెండర్ గా నిర్ధారిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పై గతేడాది మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే అమెరికా వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. దీంతో అతడిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. పాస్పోర్ట్ కూడా రద్దయింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తుకు హాజరైతేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో అతన్ని రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తారా, లేక మరేదైనా కారణం చెప్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.